స్పోకెన్ ఇంగ్లీష్ లో భాగంగా యాక్షన్స్ అంటే ఏమి, క్రియలు. యాక్షన్స్ అంటే వాటి గురించి తెలుసుకుందామా పిల్లలు? ఓకే, చెప్పాలి. స్విమ్ అంటే ఈత. స్విమ్ అంటే స్విమ్మింగ్ అంటే ఈత కొట్టడం. స్విమ్మింగ్ అంటే అలాగే క్రాల్ అంటే ఏమి, పాపు. క్రాల్ అంటే క్రాలింగ్ అంటే పాకడం. యాన్ అంటే ఏమి, ఆవులింత. మనం ఆవులిస్తాం కదా, దాన్ని యాన్ అంటాం. ఏమంటాము? యాన్ అంటే ఆవలింత. యానింగ్ అంటే ఆవలించడం. ఆవలించడం. అలాగే ఎక్సర్సైజ్ అంటే ఏమి, వ్యాయామం. ఎక్సర్సైజ్ అంటే గట్టిగా చెప్పాలి, వినిపించడం లేదు. ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజింగ్ అంటే వ్యాయామం చెయ్యడం. ఎక్సర్సైజింగ్ అంటే తర్వాత వచ్చి క్లైంబ్ అంటే ఎక్కు. క్లైంబింగ్ అంటే ఎక్కడం. క్లైంబింగ్ అంటే తర్వాత వచ్చి స్లీప్ అంటే పడుకో. స్లీపింగ్ అంటే పడుకోవడం. టాక్ అంటే మాట్లాడు. టాక్ అంటే టాకింగ్ అంటే మాట్లాడడం. అలాగే వాక్ అంటే నడువు, నడవడం. వాకింగ్ అంటే నడవడం. వాక్ అంటే నడు, వాకింగ్ అంటే నడవడం. లాఫ్ అంటే ఏమి, నవ్వు. లాఫింగ్ అంటే నవ్వడం. లాఫింగ్ అంటే నవ్వడం. అలాగే రన్ అంటే ఏమి, పరిగెత్తు. రన్ అంటే పరిగెత్తు. రన్నింగ్ అంటే పరిగెత్తడం. గట్టి చెప్పాలమ్మా తెలుసు. రన్నింగ్ అంటే తర్వాత వచ్చి డ్రింక్ అంటే తాగు. డ్రింక్ అంటే తాగు. డ్రింకింగ్ అంటే తాగడం. తర్వాత వచ్చి పిల్లలు స్లీప్ అంటే పడుకో. స్లీపింగ్ అంటే పడుకోవడం. గట్టి చెప్పండి ఆయన. స్లీప్ అంటే పడుకో. స్లీపింగ్ అంటే పడుకోవడం. టాక్ అంటే మాట్లాడు. టాకింగ్ అంటే మాట్లాడుకోవడం. క్రై అంటే ఏడు. క్రయింగ్ అంటే ఏడవడం. క్రయింగ్ అంటే ఏడవడం. తర్వాత వచ్చి సింగ్ అంటే పాడు. సింగింగ్ అంటే పాడడం. డ్రింక్ గురించి చెప్పారు కదా అప్పుడే. తర్వాత వాచింగ్ అంటే చూడడం. వాచ్ అంటే చూడు. వాచింగ్ అంటే చూడడం. తర్వాత వచ్చి రైట్ అంటే ఏమి, రాయు. రైటింగ్ అంటే వ్రాయడం. రీడ్ అంటే చదువు. రీడింగ్ అంటే చదవడం. రీడ్ అంటే చదువు. హేమశ్రీ. రీడింగ్ అంటే చదవడం. తర్వాత డాన్స్ అంటే నృత్యం. డాన్సింగ్ అంటే నృత్యం చెయ్యడం. చెప్పాలమ్మా, చెప్పాలి, గట్టిగా చెప్పాలి మీరందరూ. తర్వాత వచ్చి జంప్ అంటే ఎగురు. జంప్ అంటే ఎగురు. జంపింగ్ అంటే ఎగరడం. తర్వాత వచ్చి పిల్లలు
వాషింగ్ అంటే ఏమి? సరే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. హ్యాండ్ వాష్ అంటే అమ్మ ఎంత బాగా గుర్తుపెట్టుకుని వాషింగ్ అంటే చేతులు కట్టుకోవడం అంట. వెరీ గుడ్ వెరీ గుడ్, కరెక్ట్. ఇవన్నీ మీరందరూ నేర్చుకుంటారా పిల్లలు? వెరీ గుడ్ వెరీ గుడ్.